జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అప్పజెప్పిన పని వదిలేసి దేవుడికి నైవేద్యం పెడితే జరిగిన నష్టం భర్తీ అవుతుందా? ఏమో అవుతుందేమో. అయినా ఇప్పుడు ఏం జరిగిందనరా? ఫైల్ మారింది, పెద్దమ్మ వేరే ఫైల్ ఇచ్చింది. ఓకే, నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇంకా అరగంట టైం ఉంది. ఒరిజినల్ ఫైల్ రెడీగా ఉంది. డైరెక్ట్ గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేద్దాం. రేయ్, టైం గురించి, చేసే పని గురించి నేను నీకు చెప్పాలా? పదరా, ఫస్ట్ నా మాట విను. పద రా. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముందమ్మా? ఇదేదో ముందే ఉండాలి కదా. అమ్మా శ్రీవల్లి, ఇదేది మనసులో పెట్టుకుని బాధపడకు. వాడిప్పుడు ఒక మాట తూలినా గంట తర్వాత మామూలైపో. ఎక్కడికెళ్ళావు? ఆ ఫైల్ గురించి నాకు చెప్పినా నిన్ను వెళ్ళనిచ్చేదాన్నే కాదు. చెప్పు, ఎవరిని కలవడానికి వెళ్ళావు? నందుని కలవనికి పోయినదినా? నీకు బుద్ధుందా? నిన్నేమనాలి? ఎలా చెప్తే నీకు అర్థం అవుతుంది? అసలు దాని మొహమే చూడొద్దని చెప్పాక కూడా మళ్ళీ దాన్ని కలవాలని ఎలా అనిపించింది? గదినా చెల్లుదినా? కానీ నీకు పని అప్పచెప్పిన వాడు నీ మొగుడు, నీకు బతుకునిచ్చిన వాడు. అదేలా మర్చిపోయావు? నువ్వు తను చెప్పింది సక్రమంగా చేయలేదని తెలిస్తేనే ఇంత గొడవ చేశాడు. అదే నువ్వు నందుని కలవడానికి వెళ్ళావని తెలిస్తే భూకంపమే. అయినా నువ్విప్పుడు నందుకి అక్కవో మా ఇంటి బిడ్డవో కాదు, ఈ ఇంటి కోడలివి. అత్త మెచ్చేలా ఉండాలి, మొగుడికి నచ్చేలా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.